రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రతి 3వ శనివారం నిర్వహించి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా దోనకొండ మండల అభివృద్ధి కార్యాలయంలో శనివారం మండల పరిషత్ అధికారులు సిబ్బంది పరిశుభ్రత ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఇంటి వద్దనే తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకరమైన చెత్తను వేరువేరుగా సేకరించి అందజేయడం ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు. చెత్తను సరైన విధంగా వర్గీకరించి క్లస్టర్ మిత్రులకు అప్పగించడం ద్వారా గ్రామాల్లో పరిశుభ్రతను మరింత మెరుగుపరచవచ్చని పేర్కొన్నారు. ఇంట్లో ఉత్పత్తి అయ్యే తడి చెత్తను ఇంటి ఆవరణలో కంపోస్టు తయారీ లేదా కిచెన్ గార్డెన్ ఏర్పాటు కోసం వినియోగించాలని సూచించారు. దీంతో సేంద్రియ ఎరువు తయారై సేంద్రియ పంటల సాగుకు ఉపయోగపడడంతో పాటు గ్రామాల్లో చెత్త సమస్య కూడా తగ్గుతుందని వివరించారు. కాలువలు, రోడ్డు పక్కన చెత్త వేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని, పరిశుభ్రమైన పరిసరాలు ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది అని తెలిపారు. కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి వసంతరావు నాయక్, డిప్యూటీ ఎంపీడీఓ రాధాకృష్ణమూర్తి, ఈ హౌసింగ్ శాఖ అధికారి హనుమంతరావు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ కిరణ్ కుమార్, స్వచ్ఛ భారత్ కోఆర్డినేటర్ పి రమేష్ బాబు, పీడీఓ మన్నం శ్రీనివాసరావు, శానిటరీ సిబ్బంది, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన సుభిక్షమైన ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై స్వర్ణాంధ్ర, జై స్వచ్ఛాంధ్ర.